హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఏంటంటే పవర్ పాయింట్లో సెకండ్ లెసన్ గురించి వెల్కమ్. ఓకే, ఇవాళ ఏంటంటే పవర్ పాయింట్లో యానిమేషన్స్ వాటి గురించి చెప్తానండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడం, ఓకే నెక్స్ట్ స్లైడ్కి షిఫ్ట్ అవ్వడం. ఓకే, వాటి గురించి చెప్పుకోవడం. ఫస్ట్ ఓపెన్ చేయాలి కదా. ఓకే, ఇక్కడ పవర్ పాయింట్ అని చెప్పి ఓకే టైప్ చేయండి. ఓకే, టైప్ చేసాక పవర్ పాయింట్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. ఓకే, పవర్ పాయింట్ వచ్చాక ఏం చేస్తారంటే పవర్ పాయింట్ని ఓపెన్ చేయండి. నేను పవర్ పాయింట్లో కొన్ని మీకోసం అని చెప్పి కొన్ని స్లైడ్స్ అనేది ఓపెన్ చేసి ఉంచాను, తయారు చేసి ఉంచాను. ఓకే, ఇక్కడ డయాగ్రామ్స్ పెట్టచ్చండి, కానీ ఎందుకు లేట్ అవుతుంది. ఓకే, మీకు నెక్స్ట్ క్లాస్ అనేది స్పీడ్గా ఇవ్వాలి. ఓకే ఓకే ఇదిగోండి, ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ ఇవి మనం బేసిక్గా నేర్చుకోవాల్సింది. ఇంకా చాలా ఉంటాయండి. ఏంటంటే అవి ఇదిగోండి చూపిస్తాను ఉండండి. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఉన్నాయి సర్టిఫికేషన్. ఓకే, క్లిప్ ఒరిజినల్. ఓకే, 2007 లాంగ్వేజ్ ఉంది, యాక్సెస్ ఉంది, డిస్ట్ ఇవన్నీ ఉంటాయండి. ఓకే, ఎక్సెల్లో గ్రో. ఓకే, ఇన్ఫో పాత్, OneNote. ఓకే, అవుట్లుక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, పిక్చర్ మేనేజ్మెంట్, పవర్ పాయింట్. ఓకే, పబ్లిషర్, వర్డ్ ఇవన్నీ ఉంటాయండి. ఓకే, ఇవాళ ఏంటంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనకి బాగా ఎక్కువ నేర్చుకునే ఇవి. ఓకే, వీటి గురించి వాళ్ళు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటాం, ఎంఎస్ వర్డ్ నేర్చుకుంటాం, ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటాం, ఎంఎస్ పవర్ పాయింట్ నేర్చుకుంటాం, ఎంఎస్ యాక్సెస్ నేర్చుకుంటాం. ఓకే, ఈ స్లైడ్స్ కూడా నేను డిజైన్ చేసి ఉంచానండి. ఇదిగోండి, ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, యాక్సెస్. ఇదిగో ఫస్ట్ ఎంఎస్ వర్డ్లో లెటర్స్, డాక్యుమెంట్స్ అనేవి తయారు చేస్తాం. ఓకే, ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములాస్, డేటా టేబుల్స్, పివట్ టేబుల్స్ అని డిజైన్ చేస్తామండి. నెక్స్ట్ పవర్ పాయింట్స్లో స్లైడ్స్, లేఅవుట్, అలాగే పేజ్ లేఅవుట్, యానిమేషన్స్. ఓకే, యాక్సెస్లో డేటాబేస్, ఫామ్ డిజైనింగ్, టేబుల్ డిజైనింగ్ ఇవన్నీ చేస్తామండి. యాక్సెస్ అనేది నేను ఇంకా చెప్పలేదండి, మీకు చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో వినండి. ఓకే, నా పెట్టే ప్రతి వీడియో అప్డేట్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు వస్తుందండి. ఓకే, మీకోసం అని చెప్పి కొన్ని స్లైడ్స్ అనేవి పెట్టాను. ఓకే, వీటికి యానిమేషన్ అప్లై చేయాలనుకోండి, ఫస్ట్ మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే దాన్ని సెలెక్షన్ చేయండి. ఓకే, ఇక్కడ ఇదిగోండి డిజైన్ అని ట్యాబ్లోకి వెళ్ళండి. డిజైన్లోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ మనకి దెమ్స్ అని చెప్పి ఇక్కడ ఒక గ్రూప్ కనబడుతుంది. గ్రూప్లో కామెంట్స్ అని ఉంది. ఫస్ట్ కామెంట్ అప్లై చేయండి. సెకండ్ అప్లై చేయట్లేదండి, మీరు ప్రివ్యూ ఇస్తే చాలు. ఇదిగోండి ఇలా ఇస్తే ఆ ప్రివ్యూ చూపిస్తుంది. ఓకే, ఇలా ఉంటుందంట. ఓకే, దీన్ని అప్లై చేసి ఇప్పుడు ఇక్కడ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే ఓకే నెక్స్ట్ ఇదిగోండి మనకి ఏదైనా నచ్చిందంటే అది సెలెక్షన్ చేసుకోవడమే. ఇది నాకు బాగా నచ్చింది. ఓకే, మీరు అనుకోవచ్చు మీకు ఫస్ట్ దానికి ఇలా వచ్చింది, ఇప్పుడు ఓపెన్ చేశానండి, ఫస్ట్ థమ్స్అప్ అనేది ఇలా వచ్చింది, నెక్స్ట్ దానికి వచ్చేటికి ఇలా ఎందుకు మారిందంటే అది మెయిన్ టైటిల్ అండి, తమ్నేల్ అంటారు దీన్ని, వీళ్ళు తమ్నేల్స్ అంటారండి వీటిని. ఫస్ట్ దానికి ఇలాగే అప్లై అవుతుందండి, నెక్స్ట్ వాటికి అన్నిటికి నార్మల్గా అప్లై అవుతుంది. మీరు మీరు సపరేట్ అప్లై చేయాలనుకోండి, ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అనే దానికి సపరేట్ అప్లై చేయాలనుకోండి, ఇప్పుడు దీని ఏం అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని ఇలా చూసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని అప్లై చేయాలనుకుంటున్నాను అనుకోండి, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇదిగోండి అప్లై టు సెలెక్ట్ స్లైడ్ అని చెప్పి క్లిక్ చేశాను అనుకోండి, మనం సెలెక్షన్ చేసుకున్న స్లైడ్ కానీ అప్లై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో డిజైన్స్ అండి, ఇదిగోండి మనకి ఏ డిజైన్స్ కావాలో. ఓకే, ఇదిగోండి ఇది బాగుందా ఇది. ఓకే, ఇంకా చాలా ఉంటాయండి. ఇదిగోండి ఇది బాగుందా ఇది. ఓకే, ఇది చూసారా, నాకు ఏం నచ్చిందంటే ఓకే ఇది నచ్చింది అనుకోండి, దీన్ని సెలెక్షన్ చేసుకోవడమే అయిపోయి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ షోకి వెళ్దాం. ఇదిగోండి చూసారా, సెకండ్ దానికి అప్లై అయిపోయింది. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఏంటి సపరేట్ అప్లై చేయాలనుకుంటే ఇదిగోండి దీన్ని మనం అప్లై చేయాలనుకుంటున్నాం, దాన్ని సెలెక్షన్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి అప్లై టు సెలెక్టెడ్ ఆల్ స్లైడ్ అంటే ఆల్ సైడ్స్కి అప్లై అయిపోతుంది. అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అని చెప్పి క్లిక్ చేస్తేనే సెలెక్టెడ్ స్లైడ్కి అప్లై అవుతుంది. ఇప్పుడు దీన్ని కలర్స్ మార్చాలనుకోండి, కలర్స్లోకి వెళ్ళి ఇదిగోండి బ్లాక్ అండ్ వైట్ బాగుందా. ఓకే, బ్లాక్ అండ్ వైట్ ఉంచుకోండి. ఓకే, ఫౌంట్ స్టైల్ మార్చుకోవాలనుకోండి, ఓకే ఈ స్టైల్ బాగుందా. ఓకే, ఈ స్టైల్. ఎఫెక్ట్స్ మార్చాలనుకోండి, ఈ ఎఫెక్ట్ బాగుందా. చూడండి ఇక్కడ ఎఫెక్ట్ మారుతుంటే మీకు కొంచెం చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కావాలంటే ఈ ఎఫెక్ట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్టైల్స్, ఈ బ్యాక్గ్రౌండ్లో స్టైల్ మార్చాలనుకోండి, ఇక్కడికి వెళ్ళండి, బ్లాక్ కలరా, లైట్ కలరా. ఓకే, ఈ కలర్ అనే ఉంచుతాం. బ్యాక్గ్రౌండ్లో ఇదిగోండి హైడ్ బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్ అంటే ఓకే హైడ్ అయిపోతుంది. ఓకేనా, ఇదిగోండి స్లైడ్, ఇదిగోండి ఇక్కడ పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్లో చూసుకుంటుందండి, అన్ని పోర్ట్రేట్లో తీసుకుంటుందండి. పోర్ట్రేట్ అంటే ఏం లేదండి, A4 షీట్లు తీసుకుంటాం కదా అలాగా. A4 షీట్లోనే ఇప్పుడు ల్యాండ్స్కేప్ అంటే ఇలా వస్తుందండి. ఓకే,
పేజీ సెటప్ అంటే మనకి ఈ పేజీలో ఎంత గ్యాప్ అండి ఉండాలి, ఫౌంట్ స్టైల్ ఎలా రావాలి అయన్నీ. ఓకే. ఇప్పుడు దీంట్లో యానిమేషన్స్ ఉంటాయండి. ఓకే. ఇదిగోండి. ఇప్పుడు దీంట్లోనే ఎక్కువ ఇంకా ఉంటాయండి స్టైల్స్. ఓకే. ఇదిగోండి. బ్రౌజ్ జెమ్‌స్టైల్స్ అంటే బ్రౌజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఆన్‌లైన్‌లో అంటే ఆన్‌లైన్. ఇక్కడ బ్రౌజ్ చేసుకున్నాం అనుకోండి, మన దాంట్లో ఎన్ని జెమ్‌స్టైల్స్ ఉంటాయి అవి మార్చుకోవచ్చండి. ఓకే. ఇదిగోండి. ఇంకా మనకి ఇంకా కావాలంటే ఇదిగోండి. ఫార్మాట్ బ్యాక్‌గ్రౌండ్స్ అని ఉన్నాయి కదా! ఇదిగోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇదిగోండి. సాలిడ్ అంటే సాలిడ్‌గా అవుతది. గ్రిడ్ అంటే గ్రిడ్. ఓకే. పిక్చర్ అంటే మనకి ఎనకాల పిక్చర్స్ వస్తాయండి. వీటిలోనే ఇదిగోండి. హైడ్ అంటే హైడ్ అయిపోతది ఎనకాల యానిమేషన్. ఓకే. ఇప్పుడు దీంట్లోనే ఇదిగోండి. ఇక్కడ మనం పిక్చర్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ యారో మార్క్ కనపడుతుంది కదా! ఈ యారో మార్క్ క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి. ఇక్కడ క్లిక్ చేస్తే ప్రివ్యూ చూపిస్తదండి మనకి ఇదిగోండి. ఇదిగోండి. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో రఫ్ కావాలంటే రఫ్. ఓకే. మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చండి. ఓకే. ఇదిగోండి. ఇంకా చాలా ఉన్నాయండి దీంట్లోనే. ఓకే. మీకు కావాల్సింది సెట్ చేసుకోండి. ఓకే. ఇంకా మనం ఏమైనా పెట్టాలనుకోండి ఇన్సెర్ట్ ఫైల్. ఓకే. ఫైల్స్ అని క్లిక్ చేసుకొని, ఇక్కడ మన ఫోటో ఏదైనా అప్లై చేయాలనుకోండి. ఎస్ అని అప్లై చేయాలనుకోండి. ఇదిగోండి ఎస్ అని వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోనే నేను ఒకటి అప్లై చేస్తున్నాను. ఏంటి ఫిషెస్ ఉన్నది అప్లై చేస్తున్నా. మీకు చూపించడం కోసం. ఫిషెస్ ఉన్నది కాదు కనబడతలేదు. ఫిషెస్ ఉన్నదంటే బ్యాక్‌గ్రౌండ్‌లో నేమ్ కనబడతలేదు. అంటే బ్లూ కలర్ అప్లై చేద్దాం. ఓకే. బ్లూ కలర్ అనేది అప్లై చేసిన. అప్లై చేసి ఇదిగోండి. అప్లై ఆల్ అని క్లిక్ చేయకూడదండి. క్లిక్ చేయకూడదు. ఎందుకంటే అప్లై ఆల్ అని క్లిక్ చేస్తే అన్నిట్లిగా అదే అప్లై అయిపోద్ది. నాకు అది వద్దు. ఓన్లీ ఎంఎస్ వర్డ్‌కి అప్లై అవుతే చాలు అనుకున్నారంటే చాలు. ఓకే. ఇక్కడ క్లిక్ బోర్డ్ అని క్లిక్ చేశాననుకోండి. ఇదిగోండి. చూసారా ఎలా సాఫ్ట్ అయిపోయింది. ఓకే. ఇక్కడ క్లిప్ ఆర్ట్. క్లిప్ ఆర్ట్ అంటే మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆర్ట్స్. ఓకే. దీనికో టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. ఆర్ట్ అనేది అక్కడ తీసుకోవచ్చు. ఓకే. ఓకే అని క్లిక్ చేశారనుకోండి. అక్కడ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో క్లిప్ ఆర్ట్ అనేది వచ్చేసింది. మనకి ఇంకా చాలా ఉంటాయండి క్లిప్ ఆర్ట్స్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ బుద్ధుడి బొమ్మ పెట్టాలనుకుంటున్నాను. దీని మీద డబుల్ టైమ్ క్లిక్ ఇచ్చామనుకోండి. ఓకే అవుతది. ఇదిగోండి. ఓకే అని చూసారా బుద్ధుడి బొమ్మ. నాకు ఓన్లీ ఫైల్స్‌లోనే కావాలి. నాకు ఫైల్స్‌లో కూడా వద్దు అనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. ఇది సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఓకే. క్లోజ్ చేసేసాం. క్లోజ్ చేసాక హ్మ్. ఇదిగోండి. థెమ్స్ గురించి ఈట్లి గురించి బ్యాక్‌గ్రౌండ్ ఇదిగోండి. పేజీ సెటప్. పేజీ సెటప్ అంటే అర్థమైంది కదండీ! ఇదేమంటే పేజీ సెటప్. ఓకే. ఇదిగోండి. ఒరిజినల్ రేషియో ఇది. 16:9 అన్నాననుకోండి. మనం ఏమైనా సినిమాలు చూస్తాం కదండీ! 16:9 ఆ రేషియోలో వస్తది. ఓకే క్లిక్ చేశారనుకోండి. 16:9 ఓకే. 16:9 బానే ఉందనుకుంటే ఓకే. బానే ఉంది. ఓకే. పేజ్ లేఅవుట్‌లో పోర్ట్రేట్‌లో ఉంచుకుంటారా? లేకపోతే మీరు ల్యాండ్‌స్కేప్‌లో ఉంచుకుంటారంటే ఓకే. ఇక్కడ 16:9 కాకపోతే మీ ఇష్టమండి. మీకు ఏది కంఫర్ట్‌గా ఉంటే అదే. దీని రిజల్యూషన్ మార్చుకోవచ్చు. ఓకే. బ్యానర్స్ అంటే బ్యానర్ సైజులు ఓకే క్లిక్ చేశాననుకోండి. చూసారా? బ్యానర్ చిన్న బ్యానర్. ఓకే. నాకు బ్యానర్ సైజ్ అక్కర్లేదు. నాకు ఫస్ట్ సైడే కావాలంటే ఓకే. 4/3 అదే కావాలంటే అదే క్లిక్ చేసుకోండి. ఓకే. అర్థమైంది కదండీ! స్లైడ్స్ అంటే పేజీ సెటప్ గురించి అర్థమైంది మీకు. డెమ్స్ గురించి అర్థమైంది. డెమ్స్‌లో ఇంకా చాలా ఉంటాయండి. దీని మీద క్లిక్ చేసుకుంటే ఇదిగోండి. మనకి డెమ్స్ అనేది మార్చుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఈ కలర్స్, ఫౌంట్స్, ఎఫెక్ట్స్ వీటి గురించి అర్థమైంది. మీకు బ్యాక్‌గ్రౌండ్ మార్చుకోవడం కూడా అర్థమైంది మీకు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ ఎలా మార్చుకోవాలి అన్నిటి గురించి అర్థమైంది. ఓకే. మీకు ఇన్సర్ట్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పేదేంటంటే ఇదిగోండి. ఇప్పుడు మనకి ఎంఎస్ ఆఫీస్‌లో ఇక్కడ ఎంఎస్ అనేది మిస్ అయింది. ఓకే. ఇప్పుడేంటంటే ఇప్పుడు స్లైడ్ షో అనేది బిగిన్ చేద్దాం. ఓకే. స్లైడ్ షో బిగిన్ చేయగానే చూసారా? ఓకే. మీరు అడగొచ్చండి. అన్న ఎందుకు పెట్టారు? నాకు అర్థం కాలేదు. ఎందుకు పెట్టారంటే ఏదో మీకు ఇన్సర్ట్ ట్యాబ్‌లో గురించి నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తానండి. ఇన్సర్ట్ ట్యాబ్ గురించి. ఇదిగోండి. హోమ్ ట్యాబ్‌లో మీకు వచ్చినియే కదండీ! క్లిక్ బోర్డ్ గురించి. క్లిక్ బోర్డ్ అంటే ఇక్కడ కట్ చేసి, కాపీ చేసి, పేస్ట్ చేయడం. కట్ అంటే ఇక్కడ కట్ అయిపోయి ఇక్కడ పేస్ట్ అవుతది. ఓకే. న్యూ స్లైడ్ అంటే న్యూ స్లైడ్ క్రియేట్ అవుతది. ఓకే. లేఅవుట్ అంటే మనకు కావాల్సిన లేఅవుట్స్ అనేవి ఇక్కడ తీసుకొచ్చండి. మనకు ఇప్పుడు ఈ లేఅవుట్ కావాలనుకోండి, పిక్చర్ అండ్ క్యాప్షన్ కావాలనుకోండి పెట్టుకోవచ్చు. ఓకే. రీసెట్ అంటే రీసెట్ అయిపోతాయండి ఇయన్నీ. ఓకే. డిలీట్ చేస్తే డిలీట్ చేయిపోతాయండి. స్లైడ్స్ క్లిక్ ఇప్పుడు ఫౌంట్స్ అంటే దీని మీద క్లిక్ చేయగానే ఫౌంట్స్ అనేది ఓపెన్ అయింది. బయట క్లిక్ చేస్తే పోయింది. ఫౌంట్స్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. ఓకే. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ రూపంలో రావాలంటే ఇదిగోండి. ఇలా పాయింట్స్ రూపంలో రావాలంటే ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే. వీటిల్లో టెక్స్ట్స్ అనేవి ఇలా ఉంటాయండి. పైనుంచి కిందకి రావాలి, కింద నుంచి పైకి రావాలి. మనం ఎక్కడి నుంచి అయినా సింబల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇన్సర్ట్ ట్యాబ్‌లో నుంచి కూడా ఇచ్చుకోవచ్చండి. అరేంజ్ మనం ఎలా అరేంజ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చండి. రొటేట్ చేయాలనుకున్నా, యాంగిల్ మార్చుకోవాలన్నా, సెలెక్ట్ పేజ్ మనం మార్చుకోవాలన్నా ఇక్కడేమో మనం ఇదిగోండి. దీని
దీని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇచ్చామనుకోండి, దీని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఇది సెలెక్షన్ చేసుకుని దీని బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇది ఇచ్చుకోవాలనుకోండి, ఇది ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అనేది మనం స్లైడ్ షో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, వీటి గురించి తెలుస్తుంది కదా. ఇప్పుడు స్లైడ్ షో చూసారా. నెక్స్ట్ ఎక్సెల్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో యానిమేషన్స్ ఇదిగోండి ఇన్సర్ట్ ట్యాబ్ గురించి మొత్తం అన్నీ చెప్తానండి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నా ప్రతి అప్డేట్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే అప్డేట్ మీరు చూడగలరు. ఓకే, బాయ్ అండి.